ఇంకోటి ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు రాష్ట్రానికి 2 రాష్ట్రాల్లో కూడా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏదైనా హెల్ప్ చేయాలనుకున్నప్పుడు హీరోలు కోట్లు ఇస్తుంటారు. సో అప్పుడు అవసరమైన వాళ్ళు ఇప్పుడు ఈ విధంగా తిట్టడం అవసరమా అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఎవరు తీసుకున్నారా ఎవరు తీసుకోలేదు అనే విషయం పక్కన పెడితేనండి ఎవరు కరెక్ట్ లేదు, ఎవరు కరెక్ట్ లేరు. ఒక పొలిటీషియన్ కరెక్ట్గా లేడు, ఒక హీరోస్ కరెక్ట్గా లేరు. ఒక నార్త్ సైడ్ చూస్తే మీరు జస్ట్ అక్షయ్ కుమార్ని తీసుకోండి, లేకపోతే సోను సూద్ని తీసుకోండి. ఒక చిన్న కష్టం వచ్చిందంటే దే కేమ్ అవుట్ అండ్ గేవ్ క్రోర్స్ అండ్ క్రోర్స్. మన తెలుగు హీరోలు ఏం చేస్తున్నారండి? ఎవరికి ఏం చేస్తున్నారు? ఎవరి పనిలో ఆడున్నాడు. ఒక్కడు చెప్పండి పోయిన ఒకడు వచ్చి ఈ టైంలో ఈ కష్టం వచ్చి ఇంత చేసామండి, మేము ఇంత సాయం చేసామని ఎవరున్నారు? ఎవరు లేరు. ఒక పొలిటీషియన్ చెప్పండి వచ్చి మేము ఇది చేసాం అది చేసామని, ఎవరు లేరు. మన దాంట్లో ఓన్లీ 1% అండి కంట్రీకి చేసిందంటే రతన్ టాటా, ఆయన తప్ప ఎవ్వరు చేయలేదండి. నా దృష్టిలో అయితే అది. మీరు పర్సనల్ ఒపీనియన్ అడిగారు కాబట్టి నా పర్సనల్ ఒపీనియన్ ఐ ఫీల్ లైక్ రతన్ టాటా ఓన్లీ డిడ్ ఎనీథింగ్. మొత్తానికి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకి అయితే నేనైతే ఇదైతే కరెక్ట్ కాదండి. ఆయన ఇంకొంచెం స్టెప్స్ తీసుకోవాలి ఇలాంటి వాటికి ముందు జరగకుండా. అండ్ మోర్ ఓవర్ ఇంత రష్ రాకుండా, ఇంత క్రౌడ్ రాకుండా. సో సంధ్య థియేటర్కి ఆల్రెడీ తెలుసు వీళ్ళు వస్తున్నారని, యాజమాన్యంకి ఆల్రెడీ ఆయన ఈ హ్యాస్ సెంట్ ఏ కంప్లైంట్ టు ద లెటర్ ఇచ్చారంట, ఇలా వస్తున్నారండి, ఇట్లా వస్తున్నారనేసి. ఇంకా ఏ విధంగా మీరు అరెస్ట్ చేయడం వల్ల ఆయనకి ఏ విధంగా ఏంటి లాభం అసలు? ఇది జస్ట్ టు గెట్ ఏ హైకి రావడానికి తప్ప ఏమీ లేదు. థ్యాంక్ యూ. ఒక మాట ఇచ్చాడంట, నేను మీకు ఓడేపిస్తాను. ఇప్పుడు రాజకీయాల్లో అంటే గెలిచాక ఒక 5 కిలోమీటర్ల తెగ కోసం నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి శంకుస్థాపన చేశారు. సో అలాంటి నాయకుల్ని ఇంతకుముందు మీరు ఎప్పుడైనా చూసారా? మీకు ఎలా అనిపిస్తుంది? లేదు, నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. బేసిక్గా మేము పాస్ట్లో టీడీపీ ఫ్యాన్స్. తర్వాత ఈయన స్పీచ్లని, ఈయన మోటివేషన్స్ అన్నీ చూసి నేను తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యాను. ఓకే అమ్మ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని రానున్న స్థాయిలో మనం కేంద్ర స్థాయిలో చూడాలనుకుంటున్నారా, రాష్ట్ర స్థాయిలో ఉండాలనుకుంటున్నారా? ఎవరైనా ఇంకా పై స్థాయిలోకి చూడాలనుకుంటారు కదా, కింద స్థాయిలోకి చూడాలనుకోరు కదా వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైనా. ఓకే, అంటే కేంద్ర స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారు. ఎస్. ఓకే అమ్మ, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ సీఎంగా వస్తే మీరు ఆయనకు సపోర్ట్ చేస్తారా? సోలోగా వస్తే ఖచ్చితంగా చేస్తారా? ఓకే అమ్మ, మరి ఆయన సినిమాలు చాలా మంది మిస్ అవుతున్నాం అంటున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? కొంచెం బిజీగా ఉన్నారు కదా రాజకీయ పరంగా, అటు ఇటు బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. ఓకే, ఆయన సినిమాలో ఉంటే మీరు హ్యాపీ ఫీల్ అవుతారా, రాజకీయాల్లో ఉంటే హ్యాపీ ఫీల్ అవుతారా? మోస్ట్లీ రాజకీయాలు అయిపోయి, ఎందుకంటే ప్రజలకి మేలు చేయాలని చూస్తున్నారు కదా. సినిమాలు ఆయన పార్ట్ ఆఫ్ లైఫ్. ఓకే అమ్మ, ఇప్పుడు ఆయన 3 సినిమాలు ఉన్నాయి లైనప్పుడు, తెలుసా? 3 సినిమాలు ఏంటి? ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్. తెలియదు నాకు. మీ ఫేవరెట్ సినిమా ఏదండి? తెలియదు నాకు. ఐడియా లేదా? ఓకే మేడం, ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి, పిఠాపురంలో ఆయన సాధించిన ఘనత గురించి మీరు ఏం చెప్తారు? కొంచెం హ్యాపీ. మొత్తానికి 5 కిలోమీటర్లు నడుచుకుంటూ మరి వెళ్ళారు అతని గతంలో ఇచ్చిన మాట కోసం, వాళ్ళకి ఓడిస్తాను. సో అలాంటి నాయకులు మీరు ఇంతకుముందు చూసారు? ప్రస్తుతం వినలేదు సార్, కాబట్టి ఇప్పుడే చూస్తున్నాము. ఎవరైనా 5 కిలోమీటర్లు నడచడం కాదు, 1 కిలోమీటర్ కూడా ఎవరు నడవలేదు కదా. ఓకే, మరి అంత కష్టపడి వానలో కూడా వెళ్ళి అతను ఎత్తుగా పాడు చేసుకోవడంపై మీ అభిప్రాయం? వెళ్ళి చేసినందుకు బాగుంది. ఒకరి కష్టాన్ని తీర్చడమే కదా సార్ మనిషి విలువ అయినా సరే, ఒక రాజకీయ నాయకుడు కాబట్టి పర్వాలేదు. ఓకే అమ్మ, ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు, రానున్న కాలంలో మనం సీఎంగా ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటి నాయకులు సీఎం ఏంటి, ఇంకా చాలా పై పెదవులలో కూడా వెళ్తే ఇక్కడ దేశం బాగుపడుతుందని నా అభిప్రాయం. అంటే కేంద్ర స్థాయికి వెళ్ళాలని మీరు అనుకుంటున్నారా? అవును, వెళ్ళాల్సిందే. ఇలాగే ఉంటూ, ఇలా ప్రజల మధ్యలో ఉంటూ, ప్రజల సమస్యలను తీర్చుకుంటూ ఉంటే కేంద్ర స్థాయి వరకు కూడా వెళ్ళవచ్చు. ఓకే అమ్మ, పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తే మీరు హ్యాపీ ఫీల్ అవుతారా? ఎస్, చూస్తాము. మీరు హ్యాపీ ఫీల్ అవుతారా? హ్యాపీ ఫీల్ అవుతాము. అంటే రాజకీయాల సినిమాల రాజకీయాలలో హీరో సార్, రాజకీయాలలో అసలైన హీరో ఆయననే చెప్పొచ్చు నిన్నటి నుండి జరుగుతున్న న్యూస్లో. అంతేనా? ఓకే, మరి ఆయన సినిమాలు ఇప్పుడు 3 రాబోతున్నాయి, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ. మీ ఫేవరెట్ సినిమా ఏది? ఫ్యామిలీకి సంబంధించింది ఏదైతే ఉంటుందో స్టోరీ అది చూస్తాను. అన్ని సినిమాలు మీకు ఇష్టమే? ఓకే మేడం, ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి పాలన మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్, ఎందుకంటే రాజకీయ నాయకులు ఇలా ప్రజల మధ్యలో ఉండడం చాలా హ్యాపీ. వాళ్ళ కష్టాలను తీర్చుకుంటూ ఇలాగే ముందుకు వెళ్ళాలనేసి. ఓకేనా, పైన ఇలా న్యూస్ పేపర్స్ కోసము, పబ్లిసిటీ కోసం అని కాకుండా మనస్ఫూర్తిగా పేదలకు సాయం చేయాలని కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం.